Here comes the new driver of the yellow cabs. అబ్బో అంత మరి అరే నీ ఎక్సైట్మెంట్ ఏంటో చెప్పు. అంకుల్ కూడా డ్రైవ్ చేస్తారు కదా ఇప్పుడు నీకు అది ఇదేంటి సైడ్ జాబోన్ జాబోన్ బెంగాలీ సో క్యానింగ్ లోకల్ కోసము లోకల్ ట్రైన్ ఎక్కిస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఎంతసేపు నవ్వుతాయండి దగ్గర పక్కనే స్టేషన్ దిగేస్తాం. తర్వాత మళ్ళీ షియాల్దా టు క్యానింగ్ స్టేషన్కి వచ్చేసినాము వయా లోకల్ ట్రైన్ అనమాట. ఎవ్రీ 1 hourకి ఒక లోకల్ ట్రైన్ అనేది ఉంటుంది అండ్ చార్జెస్ 15 rupees. లోకల్ ప్యాకేజ్ అనమాట. అంటే ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళు సుందర్బన్స్కి రెగ్యులర్గా వాళ్ళతో మనము ప్యాకేజ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో పర్ హెడ్ ఎన్ని డేస్ అన్నాయా? 3 days 2 nights మనము ప్యాకేజ్ అనేది బుక్ చేసుకున్నాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోట్లోనే ఉంటాము అండ్ నైట్ వరకు అక్కడే హోటల్లో ఉంటాం అనమాట. అది మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్. మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలు ఏముండవు. రొయ్యలు ఎన్ని అదే కదా. సో మీరిద్దరు డ్రైవర్ సీట్లో ఏం చేస్తుర్రు? వచ్చాడు పక్కకి తిరగండి. సో యాక్చువల్లీ మేము బయలుదేరుతున్నాము. రేపు కానీ మీకు వ్లాగ్ వచ్చిందంటే మేము బతుకున్నట్టు. వ్లాగ్ రాలేదా? ఓ పరలోకం ప్రభువా మా బతుకు కన్ఫర్మ్ చేసుకో. ఏం ఉండదు, ఎగిరిపోతుంది. ఏమన్నారు? ఇదిగో జాగ్రత్త, సైడ్కి ఎగిరి పడిపోతావు. అయ్యయ్యో ఏమైంది అన్నయ్య? నీకు ఆటో తోలడం కూడా వచ్చా? పక్కకు పో అన్నాడు, పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఎవర్రా మీరంతా? నన్ను పడేస్తావు అన్నా నువ్వు. సుందర్బన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళటానికి మనం మన బోట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మనం సుందర్బన్స్కి ఎక్కబోయే బోట్ అదే. సో ఎస్, ఇలా దిక్కుంటూ వెళ్ళి అలా బోట్ ఎక్కేస్తే అదే మన బోట్ అనమాట. ఇదిగో కొబ్బరి మీగడ తిని కూడా మూతి తుడుచుకోకుండా ఉన్నాను. మేము ఎంత తుడుచుకున్నా అది పోవట్లేదు. శ్రీనివాస్ అబ్బో అప్పుడే స్టార్ట్ చేస్తున్నావా ఏంటి? సో బోట్ ప్రిపరేషన్స్ ఇలా అవుతూ ఉన్నాయి. మనం ఇది ఎక్కేసి ఇట్లా వచ్చేసినాం అంతే. మొత్తం ఫుడ్ అంతా లోడ్ చేస్తున్నారు. విత్ ఆలూ కర్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం ఆలూ కర్రీ తినాం కాబట్టి మనకి వేరే ప్లాన్ చేసాం, చూపిస్తాం. సో మనకి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్లోకి మనం పప్పులు కూడా అనమాట మన టచ్ కోసం. మనము మన బోట్ ఎక్కిన తర్వాత ఇదే ఫస్ట్ స్టాప్ అన్నమాట. సో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది ఏదో పార్క్ ఉందంట. సో అది చూడాలి. హలో మొత్తం ఇక్కడ అంతా
సో ఇక్కడ ఇలా వీళ్ళు 5 రూపీస్ టికెట్ ఇస్తూ ఉంటారు. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఓకే, పార్క్. నిజంగా లోపల చూస్తే మైండ్ పోతుంది తెలుసా, ఏమన్నా ఉందా చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? 5 రూపాయలు టికెట్ తీసుకొని మాకు బావు చాలా ఉంది ఇక్కడ. ఏముందిరా ఇక్కడ? ఏం లేదు అలా 5 రూపాయలు టికెట్ ఇచ్చి వచ్చాను. వెళ్ళిన పార్క్ ఎంత బోరింగ్ ఉందంటే ఆడ ఏం లేదు. ఏం లేదు, ఒక్కసారి ఉండు కాదు, ఒక్కసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి విజిట్ చేశారంట. ఆయన వచ్చి వెళ్ళారని హెరిటేజ్ స్పాట్ చేశారంట. దాన్ని ఖాళీ ఇల్లుని జస్ట్ అలాగా ఏ వస్తువులు ఏం లేకుండా అలా పెట్టేశారు అంతే. ఇది ఏం హెరిటేజ్ స్పాట్ ఏమర్థం. ఇంకో బోట్ నుంచి మన బోట్లోకి అచ్చం గోదావరి వైబ్స్ వస్తున్నాయి కదా. ఎస్ ఇట్ ఇస్. ఇక్కడ అండర్ గ్రౌండ్లో కిందకి వెళ్తే డంక్ బెడ్స్ ఉంటాయి. అండ్ హియర్ ఇలాగా ఒక లైన్ ఆఫ్ సిట్టింగ్ అండ్ హియర్ ఒక లైన్ ఆఫ్ సిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ పరుపులాగా కూర్చోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇది ఆక్రమించుకుందాం అనుకుంటున్నాం. వస్తే జరుపుకుని కూర్చో. సో ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ ఎవరో ఆక్యుపై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం త్వరగా వచ్చి మనం ఆక్యుపై చేసుకున్నాం అనమాట. ఈసారి ఫ్రంట్ వ్యూ నుంచి వస్తాయి వీడియోస్. ద స్టార్ ఆఫ్ ద ఫ్రేమ్ ఈ శ్రీనివాస్ అనమాట. ఇది అన్నయ్య పిట్టల ద్వారా ఇప్పుడే హ్యాట్ కొనుక్కున్నాడు. టైం పాస్ అంటే. ఎందుకు కొనుక్కున్నావు చెప్పు? నీ స్పందన ఏంటి ఆ కొనుగోలు మీద? 100 రూపాయలు ఎక్కువని కలకత్తాలో 200 అమ్ముతాడు. ఏంటి ఒక హ్యాట్కి మార్కెట్లో అమ్ముతాడా? అమ్మేసి మళ్ళీ వస్తాడు ఎక్కువ. అయ్యో ఏంటిది? బజ్జీని కూడా చేపలాగే జరిగింది. కొత్తిమీర బజ్జీ. హాయ్ గొర్రె. సజ్నేకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నమాట. ఇప్పుడే బోట్ నుంచి అందరినీ అన్లోడ్ చేస్తున్నారు. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తున్నాం. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంట. ఇది పోయి టైగర్స్ చూద్దాం. ఆమె రాకన్నా తెలుగు बेंगोली आके 25 जन। पहले बंगाली में बता दे कि बंगाली बंदा बहुत है। अरे बंगाली में डाउट मेरे पूछना। সবাইকে নমস্কার, আপনারা সুন্দরবন ঘুরতে এসেছে। ఇది వచ్చేసి వాచ్ టవర్ అన్నమాట. ఈ వాచ్ టవర్ పైకెక్కి చూస్తే మొత్తం ఒకవేళ పాండ్ దగ్గరికి నీళ్ళు తాగడానికి జంతువులు వస్తే కనిపిస్తాయంట. ఇట్స్ నాట్ ఫిక్స్డ్ బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ అన్నమాట. అందరూ ఎక్కిపోతున్నాం, చూద్దాం. ఫైనల్లీ వాచ్ టవర్ పైకి వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాటర్సే కనిపిస్తాయి కింద వరకు, ఎందుకంటే ఇక్కడికి యానిమల్స్ వచ్చేసి వాటర్ తాగుతున్నాయి. మనకైతే ఏం కనపడట్లేదు, బట్ రష్ అయితే చాలా మంది ఉన్నారు. మనం బ్యాచ్తో గ్రూప్తో వచ్చాం కాబట్టి. అండ్ అటు సైడ్ చాలా మంది ఉన్నారు, చూద్దాం అక్కడ ఏం చూస్తున్నారు చూద్దాం. ఇక్కడ రియల్వి రిజర్వ్ ఫారెస్ట్లా పెడతారు అనుకుంటే
వీళ్ళు బొమ్మల్ని ఎత్తుకో. సబ్స్క్రైబర్ అండి మీరు చాలా బాగా తీస్తారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మీ వాయిస్ కానీ మీ కంటెంట్ స్టైల్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. మీ ফেস కనపడట్లేదండి. বাপার মধ্যে এখানকার কিছু মানুষ জঙ্গলের উপর নির্ভরশীল, যারা মাছ ধরে, কাঁকড়া ধরে, মধু সংগ্রহ করে, তাদের জন্য এরিয়াটা সংরক্ষিত। এখানে যদি কোনোভাবে দুর্ঘটনাগ্রস্ত কেউ হয় তাহলে টাইগার রিজার্ভ ওই পরিবারকে কিছু আর্থিক সাহায্য দেয়। మన ఎస్వి జూ పార్కే బాగుంటుందేమో తిరుపతిలోది అనిపిస్తుంది. ఎవరిది వాళ్ళకి మంచిగానే కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమనిపిస్తుంది అంటే రియల్ జంతువుల్ని పెట్టాల్సిన చోట్లో ఎత్తుకొని వచ్చి బొమ్మల్ని పెడుతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అవి సడన్గా ఇటు తిరిగి చూసేసరికి అవి బొమ్మలా నిజమా అనే ఇది వస్తుంది. ఐ మీన్ డౌట్ వస్తుంటుంది. చూస్తే అవి బొమ్మలు ఉంటున్నాయి. రియల్వి కనిపించింది నాకు ఇప్పటికీ ఒక ముసలు కనిపించింది, కోతులు కనిపించాయి అంతే అనమాట. వై శాంక్చురీ అన్నప్పుడు రియల్వే పెట్టచ్చు కదా, ఎందుకు? దట్ ఈస్ ద డిసప్పాయింట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ముందేమన్నా రియల్ అనిమల్స్ కనిపిస్తాయేమో చూద్దాం. శాంక్చురీ మొత్తం చూడడం అయింది. అసలు అసలు చిన్నపాటి జంగల్ బుక్ లా కూడా లేదనమాట. వాళ్ళేమో ప్రౌడ్గానే చెప్పుకుంటున్నారు ఇది ఉంటాయి అవి ఉంటాయి అనేసి, కానీ ఏం కనపడలేదు. అసలు డిసప్పాయింట్మెంట్ ఫస్ట్ శాంక్చురీ. నెక్స్ట్ చూద్దాం. దీన్ని మర్జ్ కీపర్ అంటారంట. శాంక్చురీలో కనపడలేదు కానీ ఇక్కడ కనిపించింది. ఆంఫీబియస్ అంట. లోపల కూడా ఉంటుంది, బయట కూడా ఉంటుంది నీళ్ళల్లో. ఫారెస్ట్లో ఉండే ఒక డిఫరెంట్నెస్ ఏంటంటే చెట్లలో ఏరియల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే భూమిలో ఉండకుండా వేర్లు అనేవి భూమి మీద కనిపిస్తాయి అన్నమాట. సో అది ఇక్కడ కనిపిస్తుంది దగ్గరగా. ఇలా నిక్కబొడుచుకొని ఉంటాయి అన్నమాట వేర్ల పైకి. నా చెప్పులు పోయాయి. ఎట్లా పోయాయి అనేదే కదా క్వశ్చన్. సముద్రంలో పడిపోయాయి బోట్లో నుంచి. చాలే. ప్రతిదానికి బ్లాక్ అంటూ ఒకటి ఉంటుంది. లేదు మామూలుగా ఇది రావట్లేదు. నా బాటిల్ కొంచెం దూరంగా పెట్టరాదే. రమ్మని చలి 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 చలి. మీకు కొంచెం త్వరగా స్టార్ట్ అయిందిలే భోగి. శ్రీనివాస్ అన్నయ్య చెల్లెమ్మకు పెళ్ళంట, ఛే అన్నయ్యకు సంబరం అంట. మంటే సుందర్బన్స్ మధ్యలో ఇక్కడ ఒక మందిర్ ఉందంట, అంటే టెంపుల్ ఉందంట. సో ఇట్లా వరి మధ్యలో, వరి చేను మధ్యలో వీఆర్ గోయింగ్ టు దట్ మందిర్. చూద్దాం. ఇట్లా పొలాల మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. ఏం టెంపుల్ చూద్దాం.